ఆర్టీఐ మూవీ రివ్యూ తెలుగు ఈటీవీ విన్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. వెళ్ళి చూడండి. రాజేంద్ర ప్రసాద్ అండ్ మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని డీసెంట్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కోర్టులో అయితే కేసు అయితే నడుస్తుంటది. మూవీ మొత్తం కేసు గురించి నడుస్తూ ఉంటది. వాయిదా పడుతూ ఉంటది. కేసు నడుస్తూనే ఉంటది. ఓపెనింగ్ చేస్తూనే ఉంటది. ఏం జరిగింది అనేది స్టోరీ లైన్ అనమాట. అసలు అది ఏం స్టోరీ అంటే, అది ఎందుకు కేసు పెట్టారు అనేది స్టోరీ లైన్. ఒకసారి నేను చూసేద్దాం. నేను టోటల్ ప్లాట్ లైన్ లోకి అయితే వెళ్దాం. అప్పట్లో మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్. ఒక స్కూల్ అయితే ఉంటుంది, విక్టర్ స్కూల్ అనే స్కూల్ అనేది ఉంటుంది. అయితే ఆ స్కూల్లో అయితే టాప్ ర్యాంక్ రావాలండి కొన్ని హ్యాక్ లేదా ఎలా అంటే, ఇప్పుడు లైక్ పాస్ కాకపోయినా పాస్ చేసినట్టు, లేకపోతే హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేకపోతే మిగతా రిమైనింగ్ క్యారెక్టర్ స్టోరీ అనేది అందులోనే ఉంటుంది. అప్పుడు మీకు సినిమా చూస్తేనే మీకు కొన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. అది కూడా విక్టర్ స్కూల్ గురించి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు కేసు పెట్టారు అన్నట్టు. ఆ ఒక్క కోర్టు సుప్రీం కోర్టు మన తెలంగాణలో. అదే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటది సినిమా అయితే. అంటే ఇక బీజిఎం మ్యూజిక్ అయితే ఏమో డీసెంట్ అని చెప్పుకోవచ్చు, కానీ అంత ఏమంట మనకు క్రియేట్ అయితే ఏం అనిపించలేదు. కొంచెం బీజిఎం ఓకే అనిపించింది మనకైతే. ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది.